ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ శుభదిన నాడున దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని, కృపాక్షేమములే నీ వెంట రావాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం ద్వారా మీరు అనేక మంది దీవించబడుతున్నారు. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు షేర్ చేయండి. దయచేసి నీ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము ఈ మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, మన శత్రువులు ఎదుట భోజన బలను సిద్ధపరుస్తాను అని చెప్పిన దేవుని బిడ్డలారా, మన పక్షంగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. మన పక్షంగా ఉండటమే కాకుండా దేవుని బిడ్డలారా, శత్రువులను ఆయన ఏం చేస్తున్నాడో, మనకు విరోధంగా లేచిన వారికి వచ్చే న్యాయ తీర్పులను మనకు ఆ వాక్యం వివరిస్తుంది. నీ శత్రువులు ఎదుట భోజన బలను సిద్ధపరిచాడు. అవును, దేవుడు మన శత్రువులు ఎదుట మనం లొంగిపోయినట్టు చేయడు, శత్రువులు ఎదుట అవమానపరచినట్టు చేయడు, నీ శత్రువులు ఎదుట నిందలకు ఆయన గురి చేయడు, నీ శత్రువులు నవ్వినట్టు చేయడు, నిన్ను అపహరించినట్టు చేయడు, అపహాసించినట్టు చేయడు. నీ శత్రువులు నీ ఎదుట ఓడిపోవాల్సిందే. అది ఆధ్యాత్మిక శత్రువులైనా సరే, లేకపోతే సాతాను ప్రేరేపించి మనుషుల వల్ల నువ్వు ఎదుర్కొన్న శత్రుత్వమైనా సరే, అవి లయమైపోవాల్సిందే. అవి నీ యొక్క కాళ్ళ కింద తుక్కుతుక్కైపోవాల్సిందే. వాడు చేసిన ప్లాను, కుయితు తండ్రులన్నీ నిర్మూలం అవ్వాల్సిందే. దేవుని బిడ్డలారా, నీ పక్షంగా ఈ దేవుడు ఉండగా నీకు విరోధి ఎవరు చెప్పండి? బైబిల్లో రోమాపత్రికలో ఉన్న మాటను ఎత్తుపట్టి మీరు ప్రార్థన చేయాలి. మీ యొక్క మంచితనాన్ని క్యాష్ చేసుకొని కొంచెంమంది మిమ్మల్ని ఎంతగా అవమానిస్తున్నారు. మీ మీద కేసులు పెట్టారు, తప్పుడు కేసులు పెట్టారు, మిమ్మల్ని బయటికి లాగారు, ఊర్లో తలెత్తి తిరగకుండా చేశారు. మరి దేవుడు ఊరుకుంటాడా? అందుకొరకే ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు మరి ఎన్నుకున్న వాడిపైన నేరం మోపేవాడు ఎవరు? దేవుడు మీతో ఉండగా మీ పైన మరి నేరం మోపేవాడు ఎవడు? మిమ్మల్ని తీర్పు తీర్చేవాడు ఎవడని బైబిల్లో రాయబడి ఉంది. సౌలు శాశ్వత కాల శత్రువు అయ్యాడు దావీదుకు. కానీ మనం బైబిల్లో చూస్తున్నాం, ఆయన ఎదుట దేవుడు భోజన బలను సిద్ధపరిచాడు. ఆయనే రాజుగా, దేవుడు ఆయన రాజుగా చేసి సమూయేలు ఎదుట కూర్చోబెట్టాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు, మొదటి సామెల గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనంలో చదివితే, ఏ సౌలైతే దావీదు మీద మరి యుద్ధం చేశాడో, ఆయన 20 సార్లకు పైగా చంపటానికి చూశాడో, ఏ సౌలైతే దావీదు పైన అసూయపడ్డాడో, ఆయన్ని ఈ భూమిలో లేకుండా చేయాలనుకున్నాడో, ఆ సౌలే అంటున్నాడు దావీదు చూసి, నిశ్చయముగా నువ్వు రాజుగా ఉంటావు, నీకు రాజ్యభారం నీ మీద ఉంటుంది అంటున్నాడు. చూసారా, దేవుడు శత్రువుల ఎదుటనే ప్రవచనం చెప్పించాడు. అవును, ఎంత గొప్ప దేవుడో చూడండి. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణమై వెళ్తూ ఉంటే ఆ బిలాము ఏం చేశాడంటే, బిలామును బాలాక్ అనే రాజు ఏం చేశాడంటే, బిలామును వాడుకొని మరి ఆయన శపించినట్టు చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే గాడిద ద్వారా మాట్లాడించాడు. అవును, తర్వాత ఎవడైతే శపించడానికి శపించాడో, ఇశ్రాయేల్ ప్రజలు శపించాడో, ఇప్పుడు వాడే అంటున్నాడు, నేను శపిస్తే నేను శపించబడిపోతాను, ఇశ్రాయేలు శపిస్తే నేను శపించబడిపోతాను, కనుక నేను ఆశీర్వదిస్తానని చెప్పి ఆశీర్వదిస్తున్నాడు. ఏ వ్యక్తి అయితే మరి సింహపు బోనులో దానియేలు పెట్టాడో, ఇప్పుడు ఆయనే అంటున్నాడు, ఆ నెబుకద్నెజరు అంటున్నాడు, ఇదిగో నీ దేవుడు నిన్ను సింహం నుండి తప్పించాడా, నువ్వు తప్పించబడ్డావు కదా అంటున్నాడు. ఇలాగ మనం చూస్తే, అలాగే ఆ యొక్క నెబుకద్నెజరు ఏం చేస్తాడంటే
దావీదు యొక్క స్నేహితుల్ని మరి ఆ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశాడు. తర్వాత వాళ్ళు కాలిపోకుండా ఉంటుందో చూచి ఆయన దేవుని మహిమపరచడాన్ని మనం చూస్తున్నాం. అవును, నిన్ను బట్టి నీ శత్రులు మహిమపరచబోతున్నారు. నీతో దేవుడు ఉన్నాడని ప్రూవ్ కాబోతున్నాయి. నిన్ను దేశించిన వారు, అవమానపరిచిన వారు, నీకు విరోధంగా లేచిన వారు అందరూ నశించిపోబోతున్నారు. నీ తల పైకెత్తుకుని నడిచే సమయం ఆసనమైంది. ధైర్యంగా ఉండండి. మీతో, మీ ఫ్యామిలీతో దేవుడు ఉన్నాడు. మిమ్మల్ని ఎదుర్కోవటానికి చేత కాకుండానే కొంతమంది చేతబడులకు వెళ్ళిపోతున్నారు, మంత్రప్రయోగాలు చేస్తున్నాడు. అవును, నీకు విరోధంగా ఎవరైనా మంత్రప్రయోగాలు చేస్తే నిన్ను ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవటానికి చేతగాని వాళ్ళే ఈరోజు అటువంటి పని చేస్తారు. మీరు భయపడవద్దు. అవన్నీ బూడిదైపోతాయి, నాశనం అయిపోతాయి. దేవుని ఎదుట, ఆయన అగ్ని ఎదుట బూడిదైపోతాయి, నాశనం అయిపోతాయి. ఇంకొకటి చెప్పనా, అవి వారి మీదకి వెళ్తాయి. ఎవడైతే నీకు విరోధంగా చేతబడి చేస్తాడో ఆ చేతబడి చేసిన వ్యక్తి వద్దకే అది ప్రయోగించబడబోతున్నాయి. మీరు వింటారు, చూస్తారు. నేను ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాను. నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి మా శత్రువులు ఎదుట భోజన బలను శుద్ధపరచేందుకు వందనాలు ప్రభా. విశేషమైన కృపత ఇచ్చండి ప్రభా. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. అభిషేకంతో నింపండి ప్రభా. మీరే తాక్కుమని దీవించి బలపరచమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం లూకా సువార్త 10:19.